అందరికీ నమస్కారం. డే 3లో మీ ఇంట్రడక్షన్ కామెంట్స్ చదివాను. చాలా బాగా రాశారు. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ పాక్ తెలుగు అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ రీచింగ్ డే 4 ఆఫ్ our 21 days spoken English master classes. You are doing fantastic. Today on day 4 we are going to learn a vital skill for daily conversations. How to ask simple questions in English. To have a smooth conversation with anyone, you must know how to ask questions without overthinking grammar. మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఎదుటివారిని ప్రశ్నలు అడగడంలో ఎక్కువ డౌట్స్ వస్తాయి. ఈరోజు మనం WH పదాలు వాట్, వేర్, వెన్, హూ, వై, హౌ ఉపయోగించి ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుందాం. Many Telugu speakers struggles with questions because the word order in Telugu and English is completely different. తెలుగులో ప్రశ్న అడిగేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాం. అంటే ఎక్కడికి అనే పదం మధ్యలో వస్తుంది. కానీ ఇంగ్లీష్లో ప్రశ్న అడిగే పదం ఎప్పుడు వాక్యం మొదట్లోనే రావాలి. రిమెంబర్ ది బేసిక్ రూల్స్. ది క్వశ్చన్ వర్డ్ ఆల్వేస్ కమ్ ఫస్ట్. వాట్ ఏమిటి, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, హూ ఎవరు, వై ఎందుకు, హౌ ఎలా. Let's see some simple examples. Instead of thinking word by word, start directly with the WH words. Where are you going? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? Why are you late? ఎందుకు లేట్ అయింది? When will you come? నువ్వు ఎప్పుడు వస్తావు? చూశారు కదా, వేర్, వై, వెన్ అనగానే వాక్యం మొదట్లో వాడితే ఇంగ్లీష్లో ప్రశ్న అడగడం చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మనం రోజు వాడే 10 ముఖ్యమైన ప్రశ్నలను ప్రాక్టీస్ చేద్దాం. Time for shadowing practice. I will speak the question slowly in English. Listen to the pronunciation. Then open your mouth and repeat it out loud after me. నేను ప్రశ్న చెప్పిన తర్వాత మీకు సమయం ఇస్తాను. నోరు తెరిచి ఆ ప్రశ్నను గట్టిగా రిపీట్ చేయండి. నెంబర్ 1. వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు ఏం చేస్తున్నావు? లిజన్. వాట్ ఆర్ యూ డూయింగ్? రిపీట్ ఆఫ్టర్ మీ. వెరీ గుడ్. నెంబర్ 2. వేర్ ఆర్ యూ గోయింగ్? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? లిజన్. వేర్ ఆర్ యూ గోయింగ్? యూ టర్న్. ఎక్సలెంట్. నెంబర్ 3. వెన్ విల్ యూ కమ్ హోమ్? నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావు? లిజన్. వెన్ విల్ యూ కమ్ హోమ్? సే ఇట్ లౌడ్. గ్రేట్. నెంబర్ 4. వై ఆర్ యూ లేట్ టుడే? ఈరోజు ఎందుకు ఆలస్యమైంది? లిజన్. వై ఆర్ యూ లేట్ టుడే? రిపీట్ ఆఫ్టర్ మీ. పర్ఫెక్ట్. నెంబర్ 5. హూ ఈజ్ స్పీకింగ్ ఆన్ ది ఫోన్? ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారు? లిజన్. హూ ఈజ్ స్పీకింగ్ ఆన్ ది ఫోన్? యూ టర్న్. గుడ్ జాబ్. నెంబర్ 6. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? లిజన్. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? సే ఇట్ లౌడ్. నైస్. నెంబర్ 7. వేర్ డు యూ లివ్? నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? లిజన్. వే డు యూ లీవ్? రిపీట్ ఇట్. వెరీ గుడ్. నెంబర్ 8. వాట్ టైమ్ ఈజ్ ఇట్? టైం ఎంత అయింది? లిజన్. వాట్ టైమ్ ఈజ్ ఇట్? నౌ యూ సే ఇట్. ఆసమ్. నెంబర్ 9. వై ఆర్ యూ సైలెంట్? ఎందుకు మాట్లాడకుండా ఉన్నావు? సైలెంట్గా ఉన్నావు. లిజన్. వై ఆర్ యూ సైలెంట్? యూ టర్న్. గ్రేట్ జాబ్. నెంబర్ 10. హౌ మచ్ డస్ ది కాస్ట్? దీని ధర ఎంత? లిజన్. హౌ మచ్ డస్ దిస్ కాస్ట్? లాస్ట్ వన్. సే ఇట్ లౌడ్. ఫ్యాంటాస్టిక్. యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ టుడే. క్వశ్చన్స్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కన్వర్జేషన్. సో ప్రాక్టీస్ ఆస్కింగ్ దిస్ 10 questions ఎట్ హోమ్ టుడే విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్. ఈరోజు నేర్చుకున్న ఈ 10 ప్రశ్నలను మీ ఇంట్లో వాళ్ళను కానీ ఫ్రెండ్స్ని కానీ ఇంగ్లీష్లో అడగడానికి ట్రై చేయండి. Now, time for your day 4 homework. Translate this Telugu question into English and comment below. Here is your daily task. Telugu question. నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు? Write the English translation in the comments. Hint. Use when are you. ఈ ప్రశ్నకు సరైన ఇంగ్లీష్ వాక్యాన్ని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. This is all for day 4. Tomorrow in day 5, we will learn how to give short, smart and confident answers to these questions. So you have never feel blank during conversation. రేపటి
డే 5th క్లాస్లో ఇతరులను ప్రశ్న అడిగేటప్పుడు స్మార్ట్గా, షార్ట్గా ఎలా ఆన్సర్ చేయాలో నేర్చుకుందాం. డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ పాక్ తెలుగు. కీప్ ప్రాక్టీసింగ్, స్టే స్పీకర్డ్ and see you tomorrow for day 5. Bye.